రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదేశాల మేరకు స్థానిక గాంధీపురంలో ఉన్న ఆయన నివాసంలో తెలుగు మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మ ఆధ్వర్యంలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళలు కేక్ కట్ చేసి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మజ్జి పద్మ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన నాటి నుంచి సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్నారని, ఇప్పుడు డ్వాక్రా మహిళలకు విద్యాలక్ష్మి, కళ్యాణ లక్ష్మి పథకాలను ప్రవేశపెట్టడం గర్వకారణమన్నారు. మహిళల అభ్యున్నతికి కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి మహిళలు అండగా నిలబడాలని కోరారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేలా ఆశీర్వదించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ మద్దామణి, రూరల్ టీడీపీ అధ్యక్షుడు మత్సెటి ప్రసాద్, టీడీపీ మహిళా నాయకులు పిల్ల తనూజ, పేట వీరలక్ష్మి, కోటిపల్లి అమ్ములు, వెంకటలక్ష్మి, రామోజీ, గౌరీ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మహిళా దినోత్సవ వేడుకలను శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారి నివాసంలో ఆయన ఆదేశానుసారం ఈరోజు మరి జరుపుకోవడం జరుగుతుంది. మరి ఏదైతే కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో హామీ ప్రకారం కూడా ఇవాళ మహిళలకు పెద్దపీట వేస్తున్నాను. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఈరోజు డ్వాక్రా మహిళలకి రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 2 కొత్త పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. అందులో భాగంగా మొట్టమొదటిది విద్యాలక్ష్మి అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. అది డ్వాక్రా మహిళలకి, ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో వారి పిల్లల చదువుల నిమిత్తం మరి విద్యాలక్ష్మి అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. ఆ పథకంలో చదువుకున్న పిల్లలకు ఎంత కావాలన్నా సరే మరి కొన్ని లక్షల వరకు కూడా లోన్ అందులో ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా రెండోది మరి కళ్యాణ లక్ష్మి అంటే